సుపర్ణిక ఖుషి పాపను లాక్కొని తులసి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతుంది. తులసి అయితే ఇక బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఖుషి పాపని ఇచ్చేసాం కదా, మా అమ్మ నాన్నని ఇంకా లాకప్లో ఎందుకు పెట్టారు, దయచేసి వదిలేయండి అని తులసి ఇన్స్పెక్టర్ని వేడుకుంటూ ఉంటుంది. ఏమయ్యా, నాకు ఇన్స్పెక్షన్ ఉంది, వీళ్ళు ఇక్కడి నుంచి కదలడం లేదు, కానీ ఈ తులసి గారు నేనైతే వెళ్తున్నాను అని ఇక ఇన్స్పెక్టర్ శ్రీనివాసలక్ష్మిని లాకప్లో పెట్టేసి తులసికి అయితే ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో, మా అమ్మ నాన్నని ఎలా విడిపించుకోవాలి అని తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఒక కానిస్టేబుల్ బయట ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. వాళ్ళకి బాగా పేరు పలుకుబడి ఉంది. అతన్ని అడిగి చూడండి, మీ అమ్మ నాన్నని ఖచ్చితంగా విడిపిస్తారు అని కానిస్టేబుల్ అంటారు. తులసి అయితే పరిగెత్తుకొని బయటికి వస్తూ ఉంటుంది. అన్న చూడన్న, వీళ్ళేనన్నా నన్ను జైల్లో పెట్టించారు అని ఒక అబ్బాయి సిద్ధుకి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అన్న, వీడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడన్న, నన్ను ప్రేమిస్తున్నాడని వెంటపడుతున్నాడు అని ఒక అమ్మాయి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. రే, ఆడపిల్లలతో ప్రవర్తించే తీరు ఇలానేనా అని అతన్ని సిద్ధు బాగా కొడుతూ ఇక చంపలు పాయిస్తూ ఉంటాడు. అప్పుడే తులసి బయటికి వస్తుంది. ఇదిగోనమ్మా, అతనేనమ్మా, నువ్వు అతనితో మాట్లాడి చూడు, నీకు అతడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, మీ అమ్మ నాన్నని విడిపిస్తాడని చెప్తూ ఉంటే ఇతడు దుర్మార్గుడు కదా అని తులసి అనుకుంటుంది. ఇక తులసి అమ్మ నాన్నని విడిపించుకోలేక ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి తులసి, నువ్వు ఒక్కదానివే వచ్చావు, అత్తయ్య మామయ్య ఎక్కడ అని వాణి అడుగుతూ ఉంటుంది. వాళ్ళని వదలలేదు, కేసు చాలా బలంగా పెట్టారు. ఇప్పట్లో అమ్మా నాన్న బయటికి వచ్చేలా కనిపించడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని తులసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అవునా అని జాను, వాణి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక బాధపడుతుంటారు. అప్పుడే జీప్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరొచ్చారు అని బయటకు వచ్చి చూడగా పోలీసులు శ్రీనివాసలక్ష్మిని కారులో తీసుకొచ్చి ఇక దింపుతూ ఉంటారు. సార్, మమ్మల్ని క్షమించండి సార్, ఇంకెప్పుడు కూడా మేము ఇలా తప్పు చేయం సార్, కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మేము డ్రాప్ చేయడానికి వచ్చామని మీరు సిఐకి చెప్పాలి సార్ అని ఇన్స్పెక్టర్ ఇక మర్యాదపూర్వకంగా చెప్తూ శ్రీనివాసలక్ష్మిని కారులో నుంచి దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదేంటి మామయ్య, మీపై కేసు చాలా బలంగా పెట్టారని తులసి చెప్పింది, మరి మిమ్మల్ని ఎలా వదిలేశారు అని వాణి అడుగుతూ ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వచ్చిందమ్మా, ఆ ఫోన్ కాల్ రాగానే ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని లాకప్ ఓపెన్ చేసి ఇలా దగ్గరుండి ఇంటి దగ్గర దింపేసి వెళ్తున్నాడు అని చెప్తూ ఉంటే, ఏంటి ఒక్క ఫోన్ కాల్కి అంత భయపడిపోతూ ఇంటి వరకు తీసుకొచ్చి దింపేసి వెళ్ళారా, ఎవరబ్బా ఫోన్ చేసింది అని వాణి ఇక తులసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మనకి సిద్ధుని చూపిస్తూ ఉంటారు.